అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతానన్న ముందే చెప్పేస్తున్నాను. అదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అంటే యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ ఇలా కనబడుతుంది. జాయిన్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో సబ్స్క్రైబ్ ఇక్కడ పక్కనే జాయిన్. అయితే ఐఫోన్లో కానీ లేదా యాపిల్ డివైసెస్లో కానీ ఈ జాయిన్ అనేది కనబడట్లేదట చాలామంది చెప్తున్నారు. చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. మరి యూట్యూబ్ వారే ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేదేమీ లేదు. సో జాయిన్ అనేది ఇంతకీ ఏమిటి అంటే, మీరు జాయిన్పై క్లిక్ చేస్తే ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది, చూడండి. పూర్తిగా వివరాలన్నీ అర్థమవుతాయి. అయితే ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అవ్వడం వల్ల మీరేంటంటే ఈ ఛానల్లో సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు, మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు. గురుభ్యో నమః. సో ఈ సభ్యత్వం పొందడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి ఇప్పటికే ఎన్నో వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం. కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలైంది. ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. కీబోర్డ్ కోర్స్ కూడా నేను డిజైన్ చేసిందే, నేను రూపొందించిందే. ఈ ఫ్లూట్ కోర్సు వచ్చే మాసం జూన్కి అయిపోతుంది. తర్వాత ఉంటే మ్యూజిక్ థియరీ కోర్సు ఉండవచ్చు, లేదా గిటార్ కోర్సు. ఈ రెండిట్లో ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ 2 కోర్సులు అయిపోయిన తర్వాత వచ్చే ఏడాది ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు స్టార్ట్ అవబోతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉండబోతున్నాయి. కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, యూ ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. మీరు కోల్పోతున్నారు, చూసుకోండి. సో ఈ పాట మళ్ళీ తమాషాగా మా వాళ్ళు అన్నారు, చేద్దాం ఇది అంటే చేయండి సార్ సరదాగా అన్నారు. అంటే నేను ఎంచుకునే పాటల్లో సంగీత పరంగా అంటే సబ్జెక్ట్ పరంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 95%, 99%. ఇందులో అలాంటిదేమి లేదు పెద్దగా. కానీ నాకే వింటుంటే భలే గమ్మత్తుగా, భలే తమాషాగా ఉంది ఈ ట్యూన్, విచిత్రంగా అని చెప్పి చేయాలనిపించి టేకప్ చేశాను. ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. 12 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్పారు. ఈ మధ్య కూడా చాలా విన్నపాలు వచ్చాయి. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో, భువనచంద్ర గారి గీత రచన, ఎస్పీబీ గారు, చిత్రామ్మ గానం. ఇది 2 తాళాల్లో ఉంటుందన్నమాట. ఒకటేమో 6/8 తిస్ర జాతికి చెందినటువంటి నడక. అలాగే మధ్యలో మ్యూజిక్ వస్తుంది ఒకటి. అక్కడంతా మనకి 2/4. సో ఈ 2 తాళాల్లో ప్రధానంగా ఈ పాట వెళ్తుంది. ఒక ఫోక్ స్కేల్ అని చెప్పచ్చు. అంటే దా ఉండదు ఈ పాటలో అసలు. మిగిలిన స్వరాలన్నీ కూడా ఒక ఫోక్ స్కేల్ లాగా. అండ్ స్కేల్ అనే దానికన్నా కూడా ఇది పాట సందర్భానుసారం చేసినటువంటి ఒక ఫీల్ ఉన్నటువంటి పాట. అంటే మంచి ఊపు కోసం క్రియేట్ చేసినటువంటి ట్యూన్గా నాకు అనిపించింది. ఏ అనగా 6 శృతిలో ఉన్నది. ఒక ఫోక్ స్కేల్ అని చెప్పచ్చు. ఇది ఒక్క భాగంలోనే పూర్తవుతుంది, ఎందుకంటే చాలా సులువైన పాట. మీ అందరికీ స్వాగతం స్వర విశ్లేషణకు. ఫస్ట్ ఓపెనింగే బాలుగారు పల్లవి స్టార్ట్ చేస్తారు. ఇంక మ్యూజిక్ ఏం లేదు అన్నట్టు. అంటే సా పాకు వెళ్ళి మళ్ళీ పా నుంచి సా స్లైడ్, శృతి లాగా అనమాట. సజ సరి గ గ పగరి రి 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 స. ఓకే, ఇలా 4 సార్లు. మొదటి 2 సార్లు ఈ శృతి అని తీసుకోవడం ఉంటుంది. తర్వాత 2 సార్లు ఇంకా అది ఉండదు. అలాగే ఫస్ట్ 2 టైమ్స్ ఏమో రిథమ్ రోల్స్ వస్తాయి. తర్వాత 2 సార్లు అవి ఉండవు. కొంచెం స్లోగా వాయిస్తాను, గమనించండి.
తర్వాత అది జనరల్గా ఒక వాయిస్ ఎఫెక్ట్లా తీసుకోవాలి దానికి పెద్ద ఒక మ్యూజికల్ నోట్ అనే ఉండదు. బట్ ఈ పాటలో నేను గమనిస్తే బాలుగారు పాడిన దాంట్లో లేదా చిత్ర గారు పాడిన దాంట్లో అంటే ఆ పా వరకు వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. చెప్పాలంటే కరెక్ట్గా ఆ పా అనే మ్యూజికల్ నోట్ టచ్ అయినట్టు కాదు, బట్ స్టిల్ ఒక 70% ఆ పా టచ్ అయినట్టే నాకు అనిపించింది. అందుకని పా అని చెప్పాను అనమాట అది. సో ఇది ఒక 2 సార్లు మనసులాగే చదిలాగేస్తుంది అట్లా. మొత్తం ఇప్పుడు బాలుగారు పాడిందంతా కూడా మళ్ళీ చిత్ర గారు పాడతారు. అయిపోయిన తర్వాత నేరుగా మనకి రెండో సంగీతం మొదలైపోయినట్టే. పిజికాటో స్ట్రింగ్స్ టోన్ కీబోర్డ్లో తీసుకున్నారు. పా 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 ఒక 4 సార్లు. ఇక్కడ ఇందులో వచ్చేటువంటి ఫీమేల్ కోరస్ బిట్ చాలా ఫేమస్, చాలా క్యాచీగా ఉంటుంది. రే రీ నుంచి తీసుకుంటే రే మా గరి రే గరి సస మా గరి రే గరి సస. గా గమకం మళ్ళీ గా నుంచి రీ స్లైడ్. రెండు సార్లు అయిన తర్వాత ఒక మళ్ళీ సింత్ ఫ్లూట్. పని సరి సని ప మా పని పని పమ ప. ఓకేనా? ఇది మళ్ళీ ఫీమేల్ కోరస్ కూడా వాడతారు. నాకు మధ్యమావతి మెట్లు కూడా ఎక్కువ కనిపించాయి ఈ పాటలో. ఎక్కువ అంటే ఒక 50-60% అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ మళ్ళీ ఫీమేల్ కోరస్. అనగానే మేల్ కోరస్ షౌట్స్ అరుపులు మళ్ళీ వస్తుంది. మళ్ళీ మేల్ కోరస్ షౌట్స్, మళ్ళీ సింత్. ఇక్కడ ఆ సా ఉంది పా ఉంది రెండు ఉన్నాయి చూడండి, పార్ట్స్ ఇచ్చారు. అంటే సా ఉంటుంది పా ఉంటుంది రెండు వినపడతాయి. ప్రధానంగా సాయి వినపడుతుంది, బట్ పా కూడా ఉంది అందులో. ఇక్కడ గావన్, ఇక్కడ దాకా ఘాటు వచ్చింది పాటలో, ఇప్పుడు మాత్రం గావన్ అయిందా. తర్వాత ఇది కూడా 2 సార్లు. తర్వాత నీ సరిగా నీ సరిగా నీ సరిగా. నాకు ఇదంతా వింటుంటే దీని తర్వాత చరణం స్టార్ట్ అవుతుంది. అక్కడ మళ్ళీ గావన్ మాటు. ఇదంతా వింటుంటే నాకు అనిపించింది, ఐ థింక్ ఈ సినిమా కొంచెం ముందే జెంటిల్మన్ సినిమా రిలీజ్ అయ్యి ఉండొచ్చు. అందులో కొంటెగాడిని కట్టుకో పాట ఉంటుంది. అందులో మీరు మ్యూజిక్ వింటే, ఈ మధ్య చేశాను ఆ పాట కూడా, స్వర విశ్లేషణ. ఈ బిట్స్ చాలా సిమిలర్గా అనిపించట్లే? అంటే నోట్స్ ఇవి కాదు, బట్ స్టైల్ కదా. బిట్స్ అందరూ కూడా ఇలాగే ఉంటాయి.
అలాగే అది ధర్మవతి రాగం కాబట్టి అందులో జానకమ్మ ఒక చరణం మొదలుపెట్టే ముందు ఒక చిన్న రాగం పాడతారు. ఆ స్టైల్నే యాజ్ ఇట్ ఈస్ ఈ పాటలో వాడినట్టు నాకు అనిపించింది. ఇది నా అభిప్రాయం మాత్రమే, మై పర్సనల్ ఒపీనియన్. ఇంతే, మ్యూజిక్ అయిపోయింది. రెండో సంగీతం ఇక్కడి నుంచి చరణం బాలు గారు మొదలు పెడతారు. ఒక చిన్న మాటు వచ్చింది విచిత్రంగా ఇక్కడ. అని అనేసి అక్కడి నుంచి చరణం. ఈ చరణంలో కూడా మనకి ఎక్కువ మధ్యమ ఒక మెట్లు. ఇలా 4 సార్లు. మళ్ళీ మొత్తం చిత్రామ్మ కూడా 4 సార్లు పాడతారు. తర్వాత రీ సరి రీ మరి రీ మ ప ని మ ఓకేనా. చరణం అయిపోయింది అక్కడితో. మళ్ళీ ఆ ఫీమేల్ కోరస్ ఓకే. మళ్ళీ మధ్య పల్లవి. మూడో సంగీతం మళ్ళీ ఒక దరువు అంటే రిథం అదంతా ఉంటుంది. మళ్ళీ ఫీమేల్ కోరస్. ఇక్కడ టుట్టి సౌండ్లో ఇచ్చారు ఒక బిట్. మళ్ళీ ఘాటు సరిగా సరిగా సరి సజని సా నుంచి నీ స్లైడ్ నీ సరి సరిగా సరి సజ. ఇది కూడా 2 సార్లు. ఎస్. ఇప్పుడు మళ్ళీ వస్తాయి. అట్లా. సో అదంతా వచ్చాక మళ్ళీ రెండో చరణం చిత్రామ్మ మొదలు పెడతారు. మళ్ళీ అంతే, బాలుగారు పాడినట్టు ఒక రాగం పాడతారు. రాగం పాడాక మళ్ళీ చరణం, సేమ్ స్వరాలు, ఏ మార్పు లేవు, సంగతులు కూడా ఏం లేవు. మళ్ళీ చివరిలో కూడా ఆ కోరస్ ఏదైతే ఉందో అంతే అయిపోయింది. కార్డ్స్ నాకు 2 వినిపించాయి. అయితే మామూలుగా ఏ కాబట్టి ఘాటు ఉంది కాబట్టి ఏ మేజర్ అంతే. ఇంకా పల్లవులో వేరే అనుపల్లో కూడా లేదు ఈ పాటకి, జస్ట్ పల్లవ ఒక లైన్ అంతే. చరణం అక్కడేం కార్డ్స్ లేవు. అక్కడ మాత్రం E4 అంటే వాడాలంటే అక్కడ G మేజర్ వాడచ్చు, బట్ ఏమి లేవు. అక్కడ లాస్ట్లో మాత్రం E4.
నాననే తరినని. అన్నీ కూడా భలే క్యాచ్గా ఉంటాయి. ఏ బిట్టు విన్నా కూడా ఈ పాటలో ఎక్కడ చరణం కానీ లేకపోతే పల్లవి కానీ మధ్యలో బ్యాక్గ్రౌండ్స్ ప్రతి బిట్టు కూడా ఓహో ఇది ఈ పాట అని అంత క్యాచీగా ఉంటాయి. మరి అంత పెద్ద హిట్ అయింది. ఇప్పటిదాకా ఈ పాట కోసం రిక్వెస్ట్స్ ఉన్నాయంటే అర్థమవుతుంది. 31 సంవత్సరాలు అయింది ఈ పాట వచ్చి. సో దాని అంటారు జనాదరణ బాగా పొందిన పాట. సరే, ఇది ఒక్క భాగంలోనే పూర్తయిపోయింది. ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. రేపు 5వ తారీఖు ఈ నెలకి ఫస్ట్ మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో ఫస్ట్ అప్లోడ్ రేపు రాబోతుంది, May 5th. సో నెలకి 5 వీడియోలు ఉంటాయి. సరే, చాలాసార్లు చెప్పాను అది. సో మళ్ళీ వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట వస్తుందో దాంతో కలుగుతాం. రేపు మెంబర్స్ని అక్కడ కలవబోతున్నాను, మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో. సరే, సెలవు, నమస్కారం.